ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథము 105వ అధ్యాయం 3వ వచనం. సామ్ 105 and verse 3. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. గ్లోరీ ఇన్ హిస్ హోలీ నేమ్, లెట్ ది హార్ట్ ఆఫ్ దెమ్ రిజాయిస్ దట్ సీక్ ద లార్డ్. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని చూసే కృప దేవుడు మనకి ఇచ్చారు. దాన్ని బట్టి సంతోషించి ఆనందించి ప్రభువును స్తుతిద్దాం. పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురు. వెదకటం అంటే ఏమిటి అని చూసినట్లయితే పిల్లరా, విశ్వాసము. కాబట్టి విశ్వాసముతో ఎప్పుడైతే మనం జీవిస్తామో, దేవుని మీద ఆధారపడతామో ఏం కలుగుతుందండి? హృదయమందు సంతోషం కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది? ఆ కింద యోసేపు గురించి చూస్తాం. పిల్లరా, యోసేపు అనల చేత ద్వేషింపబడ్డాడు, గోతిలో త్రోయబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. ఇవన్నీ కూడా తను పాపం చేసినందుకు కాదు, కానీ యథార్థముగా జీవించినందుకు తను కొంత శ్రమ అనుభవించినాడు. అయినప్పటికీ దేవుని నమ్మకముగా వెతికినప్పుడు పిల్లరా, తన జీవితంలో సంతోషం సమాధానంతో ఉన్నాడు. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, నీ జీవితంలో సంతోషం ఉందా? సమాధానం ఉందా? లేదంటే ఏది సంతోషం సమాధానం లేకుండా చేస్తుంది? యేసు ప్రభువానందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడిచ్చే సంతోషం ఆనందం పిల్లరా ఎంతో గొప్పది. అలాంటి సంతోషంతో ఆనందంతో దేవుడు మనల్ని మన కుటుంబాలని నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, పరిశుద్ధమైన తండ్రి, సమాధానమునకు సంతోషమునకు ప్రభువా కర్త అయినటువంటి దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ఉదయకాల సమయంలో మీ వాక్యం ద్వారా మా జ్ఞాపకం చేస్తున్నారు నాయన. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురు. అవును, అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో, అన్ని పరిస్థితుల్లో విశ్వాసం కలిగి మేము వెతికినప్పుడు మా జీవితాల్లో నిజమైనటువంటి సమాధానం, సంతోషం కలిగి ఉంటాం. ఇలాంటి కృప వ్యక్తిగతంగా కుటుంబాల్లో దయచేయమని ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి ప్రభువా ప్రతి కీడు అపాయాన్ని తప్పించండి. ఏ పాపము, ఏ శాపము కూడా మా జీవితాలు కానీ మా కుటుంబాలు కానీ ఏలుబడి చేయకుండా మీరే సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. Dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in Psalm 105 and verse 3, the Bible says, "Let the heart of them rejoice that seek the Lord." This verse reminds us to take pride and joy in God's holy name. It encourages us to rejoice and find gladness in seeking the Lord. When we pursue God with sincere hearts, He fills us with joy and peace. It's a call to worship, to honor His name, and to find delight in walking closely with God. Amen.